గ్యాస్ సిలిండర్ ఒక పాలకుడు 1200కి ఇస్తాడు, ఇంకో పాలకుడు నేను 700 సబ్సిడీ ఇస్తా 500కి ఇస్తా అంటాడు. తెలంగాణ పెట్టుకో 200 యూనిట్లు నేను ఫ్రీ ఇస్తా అంటాడు, ఉచిత బస్సు అంటాడు. ఇలాంటి అన్ని ఆశలు పల్లెకులు ఉన్నారు. అదే నువ్వు పొద్దస్తమానం కమ్యూనిస్టులను తప్పు పట్టడానికి కాదు, ప్రజలు కూడా ఆశలు ఉన్నారు. వాళ్ళ ఆశ తెలిసిపోతే కానీ ఆశ తెలితే కానీ నా ఆశ నిరాశే, నా ఆశ అడియాశే, నా ఆశ ఫలించట్లేదు అనుకుంటేనే కదా అతనిలో మళ్ళీ టర్న్ అయ్యేది. ఆ విసుగొత్తేనే కదా ఎక్కడ ఆవేదన మధ్యనే కదా పుట్టేది కమ్యూనిస్ట్ ఉద్యమం. పోరాటాల మధ్య అంటే మనుషులు ఆయన అంతర్మతం అయితేనే కదా ఇక నాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడే కదా వచ్చేది. అంటే అట్లా ఆ రకమైన పద్ధతులు మేమైతే మేము మా గ్రౌండ్ ప్రిపేర్లో మేము ఉండాలి. అది పాలకుల్లో మార్పు అంటారా లేకుంటే ప్రజలు రావాలి కదా. ప్రజలకు అన్యాయం జరిగితే ఇప్పుడు నీకు కడుపు అంతా ఆకలి అయితే అంటావు, కొద్ది ఆయనకి మంచిది కావాలన్నావు, ఇప్పుడు మంచిది కావాలంటావు, వాటికి తాగాలంటావు. అట్లా కాబట్టి ఆకలి అయితే కడుపు మంట ఉంటుంది. అవును, ఆ కడుపు మంట పోరాటాలే ఆకలి ఈ ప్రజా ఉద్యమాలు. అవును, పోరాటాలు. అందుకని మిలిటెంట్ పోరాటాలు కావాలంటే ప్రజలు సమైత్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలు కూడా ఇవాళ యువకులు ప్రధానంగా యువకులంతా కూడా ఆలోచించాలి, దేశం ఎటువైపు పోతుంది, దేశ భవిష్యత్తు ఏంది. అనేక మోడర్న్ టెక్నాలజీ వచ్చి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మా వైపున కూడా బాధ్యత ఉంది, ఏం బాధ్యత లేదు అని మేము చెప్పట్లేదు. ఒక సిద్ధాంతాన్ని పునాదుల మీద ఉన్నాం కాబట్టి కమ్యూనిస్టులుగా విస్తరణ వైపు సాగాలి. మేము ఆ యువతుల్ని ఆకర్షించే పద్ధతులలో తర్వాత కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు లేదా సామాజిక న్యాయ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పట్టించుకొని ప్రజా ఉద్యమాలకు మిలిటెంట్ ఉద్యమాలకు సమైతం కావడం వైపునే మా ప్రయత్నాలు ఉండాలి. ఆ వైపునే మా ప్రయత్నం సాగిస్తాం. గతంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ముఖ్యంగా గుర్తొచ్చేదే కమ్యూనిస్టు నాయకుల దగ్గర పోవాలి, అప్పుడే మా ఒక సమస్యకే పరిష్కారం దొరికిద్దని ఆలోచించేవారు. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేయాలా లేదా ఏ కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దానికి గల పరిస్థితి ఏం కారణం? ఇప్పుడు వాళ్ళకు ఈజీగా పని అవుతుంది అనేటువంటి ఆశలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కమ్యూనిస్టులతో అయితేనే అనే చోట ఇప్పుడు మా హుస్నాబాద్ ఏరియాలో ఉంటాను, నేను ఉన్నా అనుకోండి, కిందికి లెక్కించలు ఫోన్ చేస్తాడు, నాకు నిమిషంలో హాస్పిటల్ కావాలి, అడ్మిట్ కావాలంటాడు. నీ వాట్సాప్ పంపేవా, నీది ఏదో ఉందో నీ మొత్తం ఏం వ్యాధో ఏం సంగతో దాని పర్టికులర్ అది పంపివని చెప్తాం, పర్టికులర్స్ చేస్తాం. అట్లా అయితే కాన్ఫిడెన్స్, విశ్వాసం. అందుకనే కమ్యూనిస్టులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు ఉండాలి. దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ దానికి కార్యాచరణ జరగాలి. అదే ఆ వైపునే మేము ఆలోచిస్తున్నాం. అందుకని ఇప్పుడు మా పార్టీ జయంతి ఉత్సవాలు తర్వాత వైపున గ్రామ శాఖల బలోపేతం నిర్మాణము కొంచెం ఇవన్నీ చేసుకోవాలని అంతర్మతం చేసుకుంటున్నాం. కానీ గ్రామాలకు వెళ్ళాలి, పునాదులు బదిలీ చేసుకోవాలనే దానిలో ఉన్నాం. ఆ వైపున ప్రయత్నం చేస్తాం. ఒక తెలంగాణలో కానీ కేంద్రంలో కానీ, అంటే కేంద్రం దాకా ఎందుకులే కానీ ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ వైఖరిని మీరు ఖండించి ఒకవేళ ఉభయ కమ్యూనిస్టులు తలుచుకుంటే ఏం చేయగలరు? ఏం చేయగలుగుతాము? ప్రజలను సమాయత్తం చేయాలి కదా. ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలకు సమాయత్తమే చేయాలి. ఇష్యూస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లేకుంటే ఇంకా ఇచ్చిన హామీలు ఉన్నాయి, భూమి సమస్య ఉన్నది, ఇతర సమస్యలు, ఇళ్ళ స్థలాలు, పక్కా ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఏమి ఇస్తారు? ఇప్పుడు 10 ఏళ్ళకి వెళ్ళి ఆయన ఏమి ఇల్లు ఇవ్వలేదు. వీళ్ళకి ఇప్పుడు ఇల్లు ఒక్కొక్క ఊరికి 300, 100, 200, 300, 400 ఇళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఇచ్చే 300, 400 ఇళ్ళు అవుతుంది. ప్రజా పోరాటాలు వస్తాయి. చూస్తాను, ఆశల పల్లెకులో ఉన్నారు ప్రజలు. ఆశలు నెరవేరాయి, నిరాశ వస్తుంది. నిరాశ వస్తేనే నిస్పృహ వస్తేనే కదా ఆకలి. ఇప్పుడు కడుపు మండితేనే పోరాటం, కేకలు వస్తాయి, ఆకలి కేకలు. పనులు కాలేదన్నప్పుడే ఉద్యమాలకు బాటపడతారు. కానీ మేము కూడా దాన్ని అడుగులేస్తూ ఉండాలి, వాళ్ళని సిద్ధం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళని సమాయత్తం చేసి ఉండాలి, చైతన్యపరుస్తూ ఉండాలి. అంటే వాళ్ళని తీసుకుపోయి ప్రయత్నం చేయడం అది అయితలేదు. కాకపోతే ఇక మనం ఏం చేద్దాం నాయన, ఇక పోరాటం తప్ప ఏం లేదు, ధర్నాలు, పికెటింగ్లు, రాసరోకోలు, దిగ్బంధనాలు ఇవన్నీ చేద్దామని చెప్తాం. ఇప్పుడు ఇందాక మీరు బీజేపీ పార్టీ గురించి చాలా కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకని మీకు బీజేపీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి బీజేపీ అంటే ఎందుకు పడదు? మాకేమన్నా వాళ్ళకి ఏమైనా పాలువల్ల మేమన్నా కాదు కదా. ప్రజా సమస్యల పైన ఇప్పుడు వాళ్ళు ఏమంటాడు, మళ్ళీ మనవాద సిద్ధాంతం తీసుకొస్తాడు. మీరు ఒప్పుకుంటారా? మళ్ళీ ఎన్నికటి మనవాద సిద్ధాంతం తీసుకొచ్చి మళ్ళా ఎస్సీలు కాళ్ళ కాడ, క్షత్రియుల కాడ, లేకుండా వీళ్ళు మోకాళ్ళ కాడ కూర్చుండు, వీడు బ్రాహ్మణ తరకాలు కూర్చున్నట్టు ఒప్పుకుంటారా? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత వెలువిచ్చిన తర్వాత ఇంకా మూఢనమ్మకాలు, సరే దేవుణ్ణి నమ్ముడు, విశ్వాసం, నేను కూడా పోతా కావచ్చు, మా ఫ్యామిలీ పోతుంది కావచ్చు, కానీ అది వేరు. కానీ వ్యక్తిగత విషయాలు వేరు. కానీ నువ్వు మూఢనమ్మకాల పెంపు చేసి తర్వాత దాని మీద సెంటిమెంటరీ చేసి మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని తీసుకొస్తే దానిపైన మనం వ్యతిరేకం. బాబ్రీ మస్జిద్ కూలగొట్టి రామునే కడతాం, గాన్నే ఉన్నాడు అనేది అంత జిద్దు శక్తి ఏంటంటే సెంటిమెంట్ రాజకీయాలతోటే నడపాలని చూస్తున్నారు.
దానికి మేము వ్యతిరేకం. ఉన్మాదం పనికి రాదు. ఆయన ఏం చెప్పినాడు, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఒక మతం ఇంకో మతం పెత్తనం చేయకూడదు అనేది లౌకిక వ్యవస్థ. దాన్ని సెక్యులరిజం అంటాం. ఓకే. ఆ వ్యవస్థలు ఉండవని చెప్పినాం. ఇప్పుడు అదే అంటున్నాం మేము అనేది కూడా. ఏదైనా ఇప్పుడు బాబ్రీ మసీదుని కూల్చి మరి అయోధ్య రామ మందిర్ నిర్మించడంలో సమస్య ఏముంది సార్? అప్పుడు అక్కడనే పుట్టిండు ఇక్కడనే పుట్టిండు దానికి ఏముండదు. అది కాదు కదా. ఇది ఒక అంటే సెంటిమెంటు అక్కడ చేసినాం మేము సాధించినాం అనేది. ఇప్పుడు రామ చుట్టూ తిప్పుతున్న రాజకీయాలు ఇప్పుడు. అంటే మత రాజకీయాలు, రాముడు కుల మంచివాడు, రాజకీయాలు. మరి రాముడు రాజకీయాలు చేయాలి మీరు. రాముడు అందరు బతకాలన్నాడు, మరి మీరు కొంతమందికి ఎందుకు బతారు? ఇప్పుడు ఆదాని అంబానికి మీ రాజ్యంలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లయినాయి, ఆదాయం ఎట్లా పెరిగింది? ఇప్పుడు ఆదాని మొత్తం అమెరికాలో కూడా లంచాలు ఇచ్చినాడు, లేకుంటే ఎక్కడెక్కడ పాతకి ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 100 కోట్లు ఇచ్చినాడు అని అంటే వాపు చేసినాడు కదా. కాబట్టి అట్లాంటి అంటే ఎడ్ చేసి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆస్తులు పెంపొంది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వ్యతిరేకిస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్గా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల అండ్ పాలకుల వైఖరిని దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అండ్ భారతదేశ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు చేయాలి. అది ప్రాథమికంగా మనం కొట్లాడేది. ఇక్కడేమో ఇప్పుడు ఇందాక అన్న చూడు, మీకు ఎందుకు కోపం బీజేపీల మీద అంటే ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తాను కదా. కోరేగాం కుట్ర కేసు ఎందుకు పెట్టావు? ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడు పైబడి ఉన్నోడిని జైల్లో పెట్టి 9 ఏళ్ళ పై పెడితే సుప్రీంకోర్టు ఏం చేస్తే నిర్దోషానికి తీర్పిచ్చింది. ఆయన చనిపోయినాడు. ఇప్పుడు దానికి ఎవరి మీద పెట్టాలి కేసు? మర్డర్ కేసు మోడీ మీద పెట్టాలి. ఇప్పుడు వరారావు అటువంటి ఆయన ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేడు? బాంబేలో ఎందుకున్నాడు అంటే రాజద్రోహం కేసు పెట్టినారట. అంటే ఇట్లా ప్రశ్నించే గొంతుకలను, హక్కులను హరిస్తూ, ఉద్యమాల పోరాటాలు అణచివేస్తూ ఈ రకంగా చేస్తుంది. కాబట్టే బీజేపీ ఒక మతం పేరుతో మరణోమం సాగిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకం. ప్రశ్న గొంతుకలు నొక్కేస్తుంది కాబట్టి, ప్రాథమికంగా హరిస్తుంది కాబట్టి వ్యతిరేకం దానికి. అందుకనే కమ్యూనిస్టులు అనేటోళ్ళు బలపడితే సామాజిక న్యాయం జరుగుతుంది, బలపడకపోతే ఇట్లాగే ఇబ్బందులు వస్తాయి, ప్రజలకి ఇబ్బందులు వస్తాయి. అంతిమంగా మా ప్రయత్నం మేము చేస్తాము. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి, ఆడపుట్టు ఎదుర్కొంటున్నాయి, ఆడ నిలబడుతున్నాం. ఇప్పుడు కూడా వైపునే మా తెలంగాణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ గత వైభవం తెచ్చుకోవాలి. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం, మగ్దుమ్ మొయినుద్దీన్, లేకుంటే రావినారెడ్డి, బద్దమెల్లారెడ్డి, దొడ్డి కొమరయ్య, ఐలమ్మ, సకల ఐలమ్మ, ఇట్లాంటి అనేక త్యాగాల రాతులు ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళా ఇంకా మరింత పుణికిపుచ్చుకొని బలోపేతం చేయడమే తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు బలపడుతుంది. అందులో సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, ఇంకా ఎంఎల్ పార్టీలు కూడా ఒక వేదిక మీద ఉద్యమాలు చేయడమే, పోరాటాలు చేయడమే, ప్రజల పక్షంగా ఉండడమే, ప్రజలకు విశ్వాసాన్ని కలిగించాలి. మొదలు ఈ ఇల్లు మా కొరకు కొట్లాడేటోళ్ళు అనే భావన కలిగించాలి. ఏదో కొంత లిమిటెడ్ ఇళ్ళ స్థలాన్ని ఇందాక చెప్పినట్టు 1,00,000 గుడిసెలు ఇచ్చినాం. ఇప్పుడు మొత్తం తెలంగాణలో సిపిఐ, సిపిఎం అన్నీ కలిసి ఇప్పుడు ఉన్నాయి గుడిసెలు. అట్లాగే అది కాదు కదా, ఇంకా ప్రజాబాహుల్యంలోకి పోవాలి. పక్కా ఇల్లు లేవు, ఉపాధి అవకాశాలు, ఇప్పుడు ఈజీఎస్ కూలీల పని ఉంది, ఆ పని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఇస్తలేరు. సమస్యలు చాలా ఉన్నాయి. పట్టుకొని పని చేసేదానికి మేము తరపి తీయాలి. ఇప్పుడు ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మా బాధ్యత ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం, ఆ ప్రయత్నం చేస్తాం. మహాసభలు ఇవన్నీ జరుగుతున్నాయి, దానిలో అక్కడ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వానికి 14 నెలలు టైం ఇచ్చారు. ఇంకా ఎంత టైం ఇస్తారో అది చూసి తర్వాత పాలకులు నిర్లక్ష్యం ఎప్పుడు చేస్తే అప్పుడు పోరాటాలే. దీనికి మీనమేషన్ లెక్క పెట్టుకునేది ఏం లేదు. దీనికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీకు అసలు మద్దతు ఇస్తారా సార్? ప్రజలు దేని కొరకు మద్దతు అడగాలి మేము ఎప్పుడు అడుగుతున్నాము. ప్రజలకు మధ్యలో మన ఉండి పని చేస్తే మద్దతు చేస్తారు, ప్రజలకు దూరంగా ఉంటే మద్దతు ఇస్తారా? నేను స్టూడియోకి వచ్చి మాట్లాడతానే మేము మాట్లాడుతున్నాం, నేను రాకపోతే ఇంకెవరితో మాట్లాడతారు మీరు? అట్లే ఉంటుంది కదా. మేము ప్రజల మధ్య ఉండి ప్రజా పోరాట ఉద్యమాలు చేస్తేనే ప్రజలు మా వెనకాల ఉంటారు, లేకపోతే ఉండరు. అది నగ్న సత్యం. ఆ వైపున మా పోరాట ఉద్యమాలు కొనసాగిస్తాం. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరి ఉభయ కమ్యూనిస్టు పార్టీల స్టాండ్ ఏంటి సార్? ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల గురించి నేనేం చెప్తాను, కానీ సిపిఐ గురించి చెప్పగలను. ఓకే. ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక అవగాహన సిపిఐతోనే కుదిరింది, సిపిఎంతో కుదరలే. సిపిఎం ఏదైతుందో వాళ్ళు పొడి చేసినారు స్వతంత్రంగా, చేయని చోట్ల వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి బట్టి లోకల్ బాడీస్ అంటే లోకల్గా ఉండే నాయకత్వాన్ని వాళ్ళ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము మా పక్షం మాకున్నటువంటి బేసెస్, మా పునాదులు, మేము ఎక్కడైతే గతంలో గెలిచినామో
ఎక్కడనైతే బలం ఉందో అక్కడనైతే మేము పూర్తి చేయలేకుండా ఉండలేం కదా. అవును. కాబట్టి వాళ్ళ దాన్ని బట్టి సర్దుబాటు బట్టి ఉంటుంది. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉంటే మంచిదే, లేదనుకుంటే మా పత్రంలో మేమైతే బేసిస్ అయితే పునాది అయితే పోగొట్టుకోలేము. ఇప్పుడే అనుకున్నాం కదా, పార్టీ బలోపేతం కావాలంటే పునాది బలం కావాలి, ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ కరెక్ట్ ఉండాలి. అంటే అట్లాగే పార్టీ బలోపేతం కావడానికి ఇవన్నీ స్థానిక సంస్థలు, స్థానిక ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, సింగిల్ విండోలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మున్సిపాలిటీసు, కార్పొరేషన్లు, ఇంట్లో మా పాత్ర మేము వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. పార్టీలో మాట్లాడుకొని వాళ్ళు ఒకవేళ కలిసి చేద్దాము అనేది గౌరవస్తరమైన స్థలం ఉంటే ఆలోచిస్తాం, లేదనుకుంటే మా పాత్రలో మేము మా ప్రయాణం సాగిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ థాట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ.